ప్రభునందు ప్రియమైన మిత్రులందరికీ యేసుక్రీస్తు నామములో హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మనం చూస్తున్నటువంటి మనం చూడబోయేటువంటి టాపిక్ ఏంటి అని అంటే 40 డేస్. ఈ లెంట్ డేస్ అనేవి ఈ రోజుల్లో ఎక్కువ అందరూ పాటిస్తూ ఉన్నారు. ఈ లెంట్ డేస్ అనేవి పాటించవచ్చా? ఇవి వాక్యానుసారమేనా? ఒకవేళ పాటిస్తే వీటిని ఎలా పాటించాలి? ఇలాంటి విషయాన్ని గురించి మనం డిస్కస్ చేయబోతా ఉన్నాం. సో అందరూ రేపటి నుంచి బుధవారం, భస్మ బుధవారం రేపు కాబట్టి రేపటి నుంచి అందరూ కూడా ఫాలో అవడానికి ఇష్టపడతా ఉంటారు సహజంగా. అయితే ఈ క్రమంలో ఈ లెంట్ డేస్ చరిత్రను ఒకసారి మనం చూస్తే, సరే ఇతర పుస్తకాల్లో రాయబడి ఉంది, ఎవరో ఏంటో చెప్పారు, వీటి గురించి మనం మాట్లాడుకోకూడదు. ఎందుకంటే క్రిస్మస్, ఈస్టరు, గుడ్ ఫ్రైడే, 40 డేస్ ఇలాంటివన్నీ కూడా ఎక్కడా బైబిల్ గ్రంథంలో క్లియర్గా మెన్షన్ చేయబడలేదు. కానీ వాటిని ఆచరించడం అనేది క్రైస్తవ్యంలో మనకు కనిపిస్తుంది. సో ఇవి పాటించాలా వద్దా అనే దానికి బైబిల్ని ఆధారం చేసుకొని మాట్లాడటం వెరీ ఇంపార్టెంట్. రెండవది, బైబిల్లో క్రైస్తవులకు ఇవ్వబడినటువంటి స్వేచ్ఛను ఉపయోగించుకోవాలి. అది దేవునికి మహిమకరంగా ఉండాలి. మొట్టమొదటిగా ఇది ఎలా వచ్చింది ఆచారం అంటే అందరికీ తెలిసిందే. ఇది ప్రారంభంలో ఉన్న ఏం కాదు. ఇవేవి ఈ ఇప్పుడున్నటువంటి సిస్టమ్స్ అన్నీ కూడా ఉపవాస ప్రార్థనలు బైబిల్లో ఉన్నాయి, అండ్ ఆరాధనలు ఉన్నాయి. అయితే చాలా విషయాల మీద పర్టికులర్గా క్లారిటీ లేదు. అందువల్ల చాలామంది వాక్యానికి విరుద్ధం అనేవాళ్ళు ఉంటారు. సో అఫ్కోర్స్ నో ప్రాబ్లం, వాళ్ళని అలా అన్నివ్వండి. అలా అని చేసే వాళ్ళని వ్యతిరేకించాల్సిన అవసరం కూడా లేదు. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం బేస్ ఆన్ బైబిల్. ఏంటి అయ్యా అంటే, మీరు ఏం చేసినా ప్రభువు మహిమ కోసం చేయండి అని బైబిల్ చెబుతూ ఉంది. అలాంటప్పుడు దేవుని మహిమ కోసం మనం ఏమైనా చేస్తున్నప్పుడు, అంటే వాక్యానుసారంగానే ప్రేయర్ చేసుకోవడం, ఉపవాసం ఉండడం, నిజంగా దైవికంగా ఉండాలి అనుకున్నప్పుడు మనం ఎందుకు డిస్టర్బ్ చేయాలి ఎవరినైనా? అది కరెక్ట్ అయిన పద్ధతి కాదు కదా. ఆ కోణంలో యాక్సెప్ట్ చేయటమే, అంతేగాని బైబిల్లో ఉంది ఇలా చెయ్యాలి అని అనటం కరెక్ట్ కాదు. చేసేవాళ్ళు ఇది మ్యాండేటరీ అందరు చేయాల్సిందే అనటం కరెక్ట్ కాదు. ఆత్మీయంగా చేసుకునే వాళ్ళని ఇది ఆచారం కరెక్ట్ కాదు అంటాము కరెక్ట్ కాదు. సో లిబర్టీ ఉంది ఇక్కడ, అంటే స్వేచ్ఛ ఉంది, ఎవరిష్టం వాళ్ళది. చేస్తే ఆత్మీయంగా చేయి, ఆచారంగా చేస్తే ప్రయోజనం లేదు. చేయట్లేదా నో ప్రాబ్లం, నువ్వు చేయట్లేదని దేవుడు నిన్నేం అడగడు. అందువల్ల చేసేవాళ్ళు చేయని వాళ్ళని అంటాం, చేయని వాళ్ళు చేసేవాళ్ళని అంటాం కరెక్ట్ కాదు. అయితే ఇప్పుడు చేయని వాళ్ళ గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ 40 డేస్ ఉంటే సరిపోద్దా, ఇంకా చాలా ఉంది, అసలు అది కదా అనుకుంటారు. సో రైట్, మంచిదే, నేను దాన్ని పూర్తిగా ఏకీభవిస్తాను. ఎవరైతే ఫాలో అవుతున్నారో ఇక వాళ్ళ సంగతికి వద్దాం. ఎలా పాటించాలి అంటే, 40 డేస్ పాటించేటప్పుడు నిజంగా ఆచారంగా దీన్ని పాటిస్తున్నారా, ఆత్మీయంగా పాటిస్తున్నారా అనేది అబ్జర్వ్ చేయండి. ఆచారంగా అయితే మానేయండి, వద్దు, చేయకూడదు, తప్పు. ఆత్మీయంగా చేస్తాము అని అంటే గుడ్, ఫైన్. సెయింట్ ఫ్రాన్సిస్ అనేటువంటి గొప్ప భక్తుడు ఈ 40 డేస్ని చాలా చక్కగా 40 రోజులు పూర్తిగా ఆయన గుహలోకి వెళ్ళి ప్రేయర్ చేసుకొని చాలా దైవికంగా తిరిగి వచ్చేవాడు. సో చరిత్రలో, క్రైస్తవ చరిత్రలో ఈ 40 డేస్ని యూజ్ చేసుకొని రక్షణ పొందిన వాళ్ళు చాలామంది ఉన్నారు, బాప్తిసం పొందిన వాళ్ళు చాలామంది ఉన్నారు, విశ్వాస జీవితంలో బలపడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అందువల్ల మనం వీటిని కాదు అనడానికి లేదు. అలా అని ఇది మ్యాండేటరీ అందరు చేయాలని పెడితే అది ఆచారం అవుతుంది. సో అది విషయం. సో ఎవరైతే ఫాలో అవుతున్నారో మీకు ప్రశ్న ఏంటంటే, మీరు ఎందుకు ఫాలో అవుతున్నారు, ఎందుకు ఇవి చేయాలనుకుంటున్నారు? నిజంగా ఏమన్నా స్పిరిచువల్గా మీకు అవసరత ఉంది అని మీరు భావిస్తే కొనసాగించండి. అదర్వైజ్ ఏదో ఆచారంగా చేయాలనుకుంటే మాత్రం అనవసరం చేయడం. 40 డేస్ ఉపవాసం రకరకాలుగా ఉంటారు. కొంతమంది కేవలం నాన్ వెజ్ తినకుండా అన్నీ తింటారు, అది ఉపవాసం అనుకుంటారు. ఇంకొంతమంది ఓన్లీ ఫుడ్ తినరు, మిగతా అంటే రైస్ ఐటమ్ తినరు, మిగతా అన్నీ తింటూ ఉంటారు, దాన్ని ఫాస్టింగ్గా లెక్కేస్తారు. కొంతమంది డే టైం అంతా తిని ఈవినింగ్ ఆఫ్టర్ 5 నుంచి తినకుండా ఫాస్టింగ్ ఉండి చర్చ్కి వెళ్ళి ప్రేయర్ చేసుకుంటారు. రకరకాలు ఉన్నాయి. ఎవరి అవైలబిలిటీ బట్టి వాళ్ళు చేయొచ్చు. కానీ కొంతమంది ఉంటారు, మేము ఫాస్టింగ్ అండి అని
వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు. అది మాత్రం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ ఫాస్టింగ్ ఉండి స్కూల్కో కాలేజ్కో వెళ్తాడు, వాడు చదువుకోవాలి అక్కడ. అది ఎలా ఫాస్టింగ్ అవుతుంది? టీచర్స్ టీచ్ చేయాలి, వాళ్ళు అక్కడ పని చేస్తారు, అది ఫాస్టింగ్ కింద రాదు. ఒక వర్కర్ వెళ్ళి పని చేస్తాడు, అది ఫాస్టింగ్ కింద రాదు. అన్నం తినకుండా ఉండడం ఫాస్టింగ్ కాదు, దాన్ని డైటింగ్ అని మాత్రమే అంటారు. కాబట్టి ఫాస్టింగ్ అంటే మీరు ప్రభు సన్నిధిలో ఉండాలి, ప్రేయర్ చేసుకోవాలి, పాటలు, ప్రార్థన, వాక్యం ఇవన్నీ మీకు పర్సనల్గా ఉంటే దేవుడితో మీరు సమయాన్ని గడిపితే అది మీకు ప్రయోజనకరం. అది ఇంపార్టెంట్. అండ్ ఈ 40 డేస్లో మీ ప్రార్థన ఉద్దేశాలు ఏంటి, వీటిని జయించడానికి వాటన్నిటి మీద ఒక గమ్యం కలిగి ఉండాలి, ఒక టార్గెట్ ఉండాలి. జీసస్ క్రైస్ట్ 40 డేస్ ప్రేయర్లో ఆయన జయించాడు. శరీర, నేత్ర, జీవపడంబం వీటన్నిటిని జయించారు. శోధనలు ఎదుర్కొన్నాడు, వాటిని జయించారు. ఇది ప్రార్థనల తర్వాత జరిగింది. ఇది 40 డేస్ తర్వాత జరిగింది, 40 డేస్లో కాదు. 40 దినములు ఉపవాసం ఉండి ప్రార్థించిన పిమ్మట జరిగింది. మేము దాన్ని ఫాలో అవుతున్నామండి. అంటే 40 డేస్ ఆయన ఏం తినలేదు, చచ్చిపోతారు, ఏం తినలేదు. బైబిల్ చెప్తుంది 40 పగళ్ళు 40 రాత్రులు పూర్తి కొండ మీదకి వెళ్ళిపోయాడు, ఏమీ తినలేదు. మామూలు విషయం కాదు అది. అండ్ అందువల్ల ఆయనకి ఎన్నో శోధనలు వచ్చినాయి, వాటిని జయించారు. ఇప్పుడు ఉపవాసం ఉండేవాళ్ళు కూడా నీకు ఎలాంటి శోధనలు ఉన్నాయి, ఎలాంటివి రాబోతున్నాయి, వాటిని జయించే శక్తి నువ్వు కలిగి ఉండాలి. అందుకోసమై ప్రేయర్ చేయాలి, అది ఉద్దేశం. కాబట్టి ఫాలో అవ్వాలి అనుకుంటే వాక్యానుసారంగా ఫాలో అవ్వండి. మరిన్ని ఇంకా ఏమన్నా పర్సనల్గా కావాలంటే కింద కామెంట్ చేయండి, మీకు బైబిల్ నుండి ఆన్సర్స్ ఇవ్వడం జరుగుతుంది. ఫేస్బుక్ అండ్ యూట్యూబ్లో విశ్వాసయాత్ర అనే ఈ ఆధ్యాత్మిక ఛానల్ని సంఘాలకు సంబంధం లేకుండా సత్యవాక్యాన్ని అందిస్తున్నాం. మీరు ఆసక్తిగా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, బాగుంటే మీ స్నేహితులకు షేర్ చేయండి. బాగుంటే ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించుగాక. ఆమేన్.